అప్పుడు దాకా ఆయన జోలికెళ్ళు, ఆయన అసలు జ్ఞాపకం చేసుకో. కానీ ఒక రోజున ఆయన దగ్గరికి రావు. చిన్నపిల్లల్ని కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఏమంటారు వాళ్ళు? మా నాన్నతో చెప్తాను అంట, ఏడుస్తానే మళ్ళీ వారిని. అవునా? కొత్తగానే అంటారా? ఎందుకని? నీ పని ఉందా, కంగారు పడక, మా నాన్నతో చెప్తానులే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? లాస్ట్కి చెప్పాలి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నాన్న లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దేవుని దగ్గరికే వెళ్తాం. అర్థమైందా? అప్పుడు దాకా మనం బయటే ఉంటాం. సరైన బాధ వచ్చింది అనుకోండి, పరిగెట్టుకుంటూ వస్తాం దేవుని దగ్గర. కాస్త ఆలోచించండి, దేవుడు తప్ప మన దిక్కు ఎవరు లేరు. మనకు అర్థమైపోతుంది వాక్యం చదవడం ద్వారా మనుషులకు పద్ధతులు ఎలాగుంటాయో, మనస్తత్వాలు ఎలాగుంటాయో, మనల్ని కాపాడేది ఎవరో, మనల్ని హెచ్చించేది ఎవరో, మనల్ని దీవించేది ఎవరో, మనల్ని బలపరిచేది ఎవరో, మనల్ని బ్రతికించేది ఎవరో దేవునికి వాక్యమును బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు ఎన్ని స్టెప్పులు వేసినా, ఎన్ని రకాల జంపింగ్లు చేసినా చివరికి రావాల్సిన దేవుని దగ్గరికే.